కురుబులకు రాజకీయ అవకాశం కల్పించింది టీడీపీయేనని కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు, హిందూపురం కూటమి ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కళ్యాణదుర్గం ప్రజావేదికలో కురుబులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా హిందూపురం కూటమి ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి, అనంతపురం కూటమి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. కళ్యాణదుర్గంలో యువతకు ఉపాధితో పాటు వలసలు నివారించేందుకు ఏపీఐఐసీ సేకరించిన భూమిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. కరువు పీడిత ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే అన్ని వర్గాల ప్రజల యువత బాగుపడతాయన్నారు. నియోజకవర్గానికి జీవనాడైన బీటీపీని 2 నెలలలో పూర్తి చేసి 114 చెరువులకు నీరందిస్తామన్నారు. తద్వారా రైతాంగాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, డ్రైనేజీ, సిసి రోడ్లు, విద్యుత్ లైట్లు ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. కురుబులకు టీడీపీ అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. కురుబుల ఏకతాటిపై వచ్చి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టాడు మన కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సురేంద్రబాబు. కులాలన్నిటితో కలిపి సపరేట్గా ఒక సమ్మేళనం పేరుతో ఆ కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు, ఆ కుల వృత్తులు కానీ వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని భవిష్యత్తులో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు తీర్చాలి, అదేవిధంగా ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళకి హామీలు ఇచ్చి భవిష్యత్తులో ఈ విధంగా చేస్తారని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక మంచి ఆనవాయితీ. ఆమె బరువు బాధ్యతలు మోసారు, అవన్నీ కూడా రాబోయే కాలంలో వాళ్ళకు తోడుగా ఉండి అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తాను. అలాగే మనకు నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి, మీ దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చాను. మరి ప్రతిసారి ఆ సమస్యలు కూడా మీకు అందరూ కూడా తెలుసు. మనకి ఏది నీళ్లు కావాలి, రోడ్లు కావాలి, ఇవన్నీ కూడా. దాంతోపాటు కూడా మనం రాబోయే మే 13వ తారీఖు ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక. ఆ ఎన్నికల్లో మనం చంద్రబాబు నాయుడు గారిని 150 స్థానాలు పైగా గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్ని సింగిల్ డిజిట్తో ఆపాల్సిన అవసరం ప్రజలపైన ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో 150 స్థానాలు గెలవబోతున్నామో, పార్లమెంట్ స్థానాలు కూడా 25కి 25 స్థానాలు గెలవబోతున్నాం. అలాగే అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి అంబికా లక్ష్మీనారాయణ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, అలాగే బీకే పార్థసారథి హిందూపురం పార్లమెంట్ నుంచి కూడా అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నాం.